ఖమ్మం నుంచి నేను తాండ్రా వినోదరావు గారికి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే బీజేపీ చాలా మంచి చేసింది. దానికోసం అని చెప్పి నేను ఎప్పుడూ బీజేపీ వైపే ఉండాలనుకుంటున్నాను. కాంగ్రెస్ మనకి ఎంత అన్యాయం చేసిందనేది, ఈ దేశం ఇంత వెనుకబడ్డానికి కారణమైన కాంగ్రెస్ మళ్ళీ గెలవాలని కూడా ఎవరు కూడా కోరుకోరు. అందుకని నేను ఖమ్మం నుంచి తాండ్రా వినోదరావు గారు గెలవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చేసిన చాలా మంచి పనులు జనాలకు తెలియదు. ఇంకా చాలా మంచి పనులు చేస్తున్నారు ఆయన కూడా. అందుకే నేను ఆయనకి ఓటేయాలనుకుంటున్నాను. ఓకే. ఖమ్మంలో బీజేపీ గెలుస్తదంటారా? మీ ఓటు వృధా కాదంటారా? బీజేపీ ఖమ్మంలో గెలవదు. మన ఖమ్మం కమ్యూనిస్టులు గానీ, కాంగ్రెస్‌కి గానీ పట్టున్న ప్రాంతం. ఇక్కడ బీజేపీకి అవకాశం ఉందంటారా? అసలు వాళ్ళు ఇంకా కనీసం అభ్యర్థినే వాళ్ళు పెట్టలేదు వాళ్ళు. కనీసం వాళ్ళకున్న పట్టు కానీ ఏమి కానీ ఇక్కడేమి లేదు. పార్లమెంటు తరపున ఏమాత్రం కూడా కాంగ్రెస్ ఓటేయాలని జనం కూడా అనుకోవట్లేదు. ఎప్పుడైనా పార్లమెంటు ఎన్నికలకు వచ్చేసరికి ఎవరైనా సరే మోడీ వైపే నిలబడి ఉన్నారు జనం. ఎప్పుడు కూడా మోడీయే గెలవాలనుకుంటున్నారు. నాకు తెలిసి ఖచ్చితంగా నా ఓటు వృధా అయిద్దని అనుకోవట్లేదు. అంటే ఖచ్చితంగా మోడీ అంటున్నారు. మోడీ చేసిన అభివృద్ధి ఏమన్నా ఉందంటారా? దేశంలో గానీ, రాష్ట్రంలో గానీ ఏమన్నా ఉందా? చెయ్యని అభివృద్ధి ఏముందో చెప్పండి. ఇవాళ ఈరోజు యువకులు అందరూ వ్యాపారం దగ్గర పిఎంఈజీపీ లోన్ కానీ, ముద్రా లోన్ కానీ, లేకపోతే ఇవాళ ఆవాస్ యోజన కానీ, మనకి ఇన్సూరెన్స్ కానీ, మనకి పొలాల మీద ఇచ్చే లోన్స్ కానీ, ఏది కానీ మనకు చెయ్యనిది ఏముందో చెప్పండి. ఇంతకుముందు ఎన్నో టెర్రరిస్ట్ అన్నీ అవి అవి అన్నీ జరిగిపోయాయి. అన్నీ పూర్తిగా ఆగిపోయినాయి. ఈరోజు అలాంటి నాన్ సెన్స్ లాంటివి ఏం లేవు. మీరు ఒకసారి ఆలోచించండి, ఇంకేముంది అందులో. అయితే మీ అభ్యర్థి ఇక్కడ ఖమ్మంలో అభ్యర్థి ప్రచారం చేస్తున్నారా? అంటే మొదలు పెట్టాలా? ఇంకా మొదలు పెట్టారా? ఈ ఇతర పార్టీలు ఎలా చేస్తున్నాయి ప్రచారం? మా అభ్యర్థి నెంబర్ 1గా ప్రచారం చేస్తున్నారండి. అసలు ప్రచారమే అవసరం లేదనుకుంటున్నాం మేము. బీజేపీ ఖచ్చితంగా ఖమ్మంలో గెలుస్తుందని మేము అనుకుంటున్నాం.